స్టేజ్ మీద ఎలా ఉంటుందో బిహైండ్ ద స్టేజ్ కూడా ఒకటేలాగా ఉంటుంది. 2 ఫేసెస్ ఉండవు. సో అందుకే నేను ఝాన్సీకి ప్యూరిటీ గురించి ఇచ్చాను, జెన్యూన్ ప్యూర్గా ఉంటుంది అని. అక్కడున్న 15 కంటెస్టెంట్స్లో 14 కంటెస్టెంట్స్ వత్తి ఒక్క నువ్వు తప్ప. నువ్వు ఆడిన ఒకే ఒక టాస్క్ క్లిక్ టాస్క్, అది కూడా క్విట్ అయ్యి బయటకు వచ్చేసావు. ఇలాంటి సొల్లు కబుర్లు మాట్లాడమంటే ఫస్ట్ ఉంటావు, అదే టాస్క్ ఆడమ్మా అంటే ఐ క్విట్ అంటావు. ఎందుకో నవదీప్, నేను, ఝాన్సీ మేము ముగ్గురం ఒకవైపు, భాగ్య లాంటి వాళ్ళు, రోహిత్ లాంటి వాళ్ళు, వీళ్ళు చేసుకున్న పర్సన్కి ఆ పొటెన్షియల్ ఉందా, ఆ గ్రూప్లో ఉంటే మనం సక్సీడ్ అవుతామా లేదా అని ఆలోచిస్తారా గేమ్ గురించి? అంతేగాని నువ్వు నా క్లోజ్, ఆ పర్సన్ వీక్ అయినా నేను నీతో ఉంటా అని చెప్పేస్తారా? బాగా అయిందా? అందరూ కలిసి ఝాన్సీని గెలిపిద్దామని ఫిక్స్ అయ్యారు. శ్రీముఖి, నవదీప్ అప్పటి నుంచి చూస్తున్నా ఝాన్సీకి సపోర్ట్ చేస్తున్నా. అసలు జడ్జెస్గా ఉండి అసలు ఒక కంటెస్టెంట్ని సపోర్ట్ చేయొచ్చా? చేయకూడదు. అయినా కూడా చేస్తున్నారు. అప్పుడు ఆమె కోసం ఆమె నిలబడి ఒకటే ఒక క్వశ్చన్, నువ్వు నవదీప్ నోరు మూసేసుకున్నారు. ఇప్పుడు చెప్పండి ఆన్సర్. స్ట్రాంగ్ ఉన్న కంటెస్టెంట్ సపోర్ట్ చేస్తారా, లేకపోతే వీడు నా తమ్ముడు వీడు నా అక్క అనే సపోర్ట్ చేస్తారా? ఆమె చెప్పిన దాంట్లో తప్పేముంది?